హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అలాగే నేను కూడా బాగున్నాను. ఇంకా ఈరోజు వచ్చి బ్లౌజ్ మోడల్ డిజైన్తో అయితే మేము ముందుకు వచ్చేసాను అనమాట. ఏంటంటే బ్యాక్ సైడ్ ఓపెన్ పోట్లీ బటన్స్ విత్ పాట్నెక్ పైపింగ్ అనమాట ఈ బ్లౌజు. ఇప్పుడైతే నేను ఫుల్ వీడియో లెంత్ అయితే ఉందనేసని నేను బ్యాక్ సైడ్ పైపింగ్ ఇచ్చి పోట్లీ బటన్స్ విత్ ఓపెన్ పెట్టేశాను అనమాట. అది మళ్ళీ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇంకా ఫ్రెండ్స్ కట్టించి నేను ఫ్రంట్ అయితే రెడీ చేశాను. అలాగే స్లీవ్ కూడా పోట్లీ బటన్సే అనమాట. బ్యాక్ సైడు పోట్లీ బటన్స్ ఇచ్చి స్లీవ్ డిజైన్ అయితే చేశాను అనమాట. నేను అన్నీ ఫుల్ వీడియో లెంత్ అయిపోతుంది అనేసని నేను సపరేట్ అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మీకు బ్యాక్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం మెజర్మెంట్ ప్రకారం ఎలా అయితే కటింగ్ చేసుకొని ఉంటామో ఇప్పుడు కటింగ్ వీడియో అయితే నేను చేయలేదు. నెక్స్ట్ కటింగ్ వీడియో అయితే చేస్తాను. నేను మోస్ట్లీ కటింగ్ వీడియో కూడా చేశాను. అది నేను బటన్ ఆన్ చేశాను అనేసని కట్ చేశాను అనమాట. తీరా లాస్ట్ చూస్తే బటన్ అయితే ఆన్ చేయలేదు, కెమెరా ఆన్ చేయలేదన్నమాట. అందువల్ల నేను కటింగ్ వీడియో మిస్ అయ్యాను. నెక్స్ట్ టైం కటింగ్ వీడియో కూడా షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీతో. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే మనము లైనింగ్ విత్ ఇది లైనింగ్కి ఎలిజిబుల్ పైపింగ్ అయితే ఇస్తున్నాను అనమాట. ఎలిజిబుల్ పైపింగ్కి అయితే ఫస్ట్ లైనింగ్కి అయితే అటాచ్ చేసుకోవాలి. మనం బ్లౌజ్కి ఏ కలర్ అయితే కాంబినేషన్ వేసుకోవాలి అనుకుంటామో ఆ కలర్ కాంబినేషన్తో ఫస్ట్ పైపింగ్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, పర్పుల్ కలర్ బ్లౌజ్కి అయితే నేను రామా గ్రీన్ కలర్ పైపింగ్ అయితే ఇస్తున్నాను. మీరు ఎలా అయితే కటింగ్లో 1/2 ఇంచ్ వదులుకొని కట్ చేసుకుంటారో అదే విధంగా పైపింగ్ అనేది చేసుకోవాలన్నమాట. పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత మనం నెక్ షేప్ ఎలాగైతే ఇచ్చుకుంటామో అలా నిదానంగా నీట్గా వచ్చేట్టుగా అయితే మనం షేప్ చేసుకోవాలి. ఇంకా మనం షేప్ దగ్గర మూలల దగ్గర అయితే కట్ చేసుకోవాలన్నమాట. మనం అలా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. చూస్తున్నారు కదా, నేనైతే ఆ మూల కట్ చేశాను. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు వీడియోలో చేసే ప్రకారం అయితే స్లోగా తిప్పుకుంటున్నాను అనమాట నేనైతే పైపింగ్. ఎందుకంటే అది మనం కొంచెం ఏదన్నా షేపు అవుట్ అయినా కూడా ఇబ్బంది, మళ్ళీ మొత్తం ఇప్పాల్సి వస్తుంది. అందువల్ల నేను ఇక్కడ షేప్ దగ్గర కొంచెం అలా న్యాచ్ అయితే ఇచ్చుకుంటే పైపింగ్ మనకి షేప్ కరెక్ట్గా రౌండ్గా తిరుగుతుందనమాట. మనం మెయిన్ లైనింగ్కి ఇచ్చే పైపింగే అనమాట. మళ్ళీ మెయిన్ పీస్కి ఎలాగైనా అదే షేప్ తిరిగేస్తుంది. మనం ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేస్తాం కదా. మళ్ళీ మనము ఇక్కడ మళ్ళీ మూల దగ్గరికి వస్తాం కదా, అప్పుడు వచ్చిన తర్వాత అక్కడ ఒక 2 సార్లు అయితే కాట్ పెట్టుకొని 2 లెవెల్గా వచ్చేట్టుగా అయితే చూసుకోవాలన్నమాట. ఆ 2 లెవెల్ వచ్చిన తర్వాత అలాగ మళ్ళీ నీడిల్ నిలిపేసి 2 3 మనం ఈ పక్క ఎన్ని నీడిల్ అయితే ఇచ్చింటామో ఆ పక్క కూడా అన్ని నీడిల్ వరకు నిలుపుకొని మళ్ళీ క్రాస్ చేసుకోవాలి. మీరు షేప్స్ తిరిగేటప్పుడు ఎంత నీట్గా షేప్స్ తిప్పినామనుకో మనకు అంత నీట్గా అయితే బ్లౌజ్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. ఇప్పుడైతే నేను లాస్ట్లో చూపిస్తున్నా చూడండి మీకు ఈ బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది. చూశారు కదా, ఈ విధంగా అయితే ఇప్పుడు నేను పైపింగ్ అయితే ఇచ్చేసాను. ఇంకా అలాగే మనము నడుం దగ్గర కూడా పైపింగే ఇస్తున్నాం అనమాట బ్లౌజ్కి. ఎందుకంటే నడుం దగ్గర కూడా పైపింగ్ ఇస్తేనే ఫినిషింగ్ నీట్గా వస్తుందన్నమాట. అందుకని ఇప్పుడు మనం ఏ సైడ్ అయితే పైపింగ్ ఇచ్చుకున్నామో ఇది కూడా అంతే బాడీ సైడ్కి వెళ్ళేట్టుగా పెట్టుకోవాలన్నమాట. పైపింగ్ బాడీ సైడ్కి వెళ్ళాలి, అలా పెట్టుకొని పైపింగ్ వేసుకోవాలి మనము. ఈ విధంగా అయితే ఫస్ట్ లైనింగ్ అయితే రెడీ చేసుకోవాలా. రెడీ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ ఉంటుంది కదా, మెయిన్ పీస్ పైన అయితే మెయిన్ పీసు టాప్ సైడ్ ఉండాలన్నమాట. మనం పైపింగ్ ఇచ్చుకుంటాం కదా, ఆ క్లాత్ అయితే కింద సైడ్ ఉండాలి. మెయిన్ క్లాత్ పైకి అయితే
పైపింగ్ అయితే ఉండాలన్నమాట. లైనింగ్ మనం పైపింగ్ అటాచ్ చేసుకుంటాం కదా, ఆ పైపింగ్ వచ్చేసి కింద సైడ్ ఉండాలన్నమాట. మెయిన్ పీస్కి అయితే అటాచ్ అయి ఉండాలా. ఇలా నెమ్మదిగా వేసుకోండి. కొంచెం ఈ క్లాత్ కింద పోగులు పోగులు ఉందన్నమాట, అది కొంచెం తగులుతుంది మిషన్కి. మనం ఇప్పుడు ఎలాగైతే పైపింగ్ తిప్పుకుంటామో అదే విధంగా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదా, లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు ఎలాగైతే తిప్పుకుంటామో అదే విధంగా స్టిచ్ పైనే తిప్పాలన్నమాట. కొంచెం షేప్స్ దగ్గర నిదానంగా తిప్పుకోండి, పర్వాలేదు. ఇంకా ఈ వీడియోలో ఏదన్నా మీకు క్లారిటీగా లేకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే కన్ఫామ్గా మీకు క్లారిటీ ఇస్తాను. ఇంకా అదేవిధంగా నా వీడియోస్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు లైక్ ఇస్తే నా వీడియో ఇంకా ముందుకైతే వెళ్తుందనమాట. మీరు ఇచ్చే ఒక లైక్ ఇంకా ఈ వీడియో తెలియలేకున్న వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తుంది. అందువల్ల లైక్ అయితే అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీరు లైక్ ఇచ్చారనుకో నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాను. ఎందుకంటే మీరు లైక్స్ ఇస్తూ ఉండి నాకు ఏదన్నా తెలియని విషయాలు ఇంకా చెప్తూ ఉన్నారనుకో వీడియో మిస్టేక్ గురించి, నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో క్లారిటీగా చేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు మీ మోడల్ వీడియోని మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్స్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయండి, నాకు అర్థమవుతుంది. ఇంకా నేను ఈ టైలరింగ్ వీడియోస్తో మాలల వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నాకైతే మాలలు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ టైలరింగ్ వీడియో బ్లౌజెస్ డిజైన్స్ కూడా మీరు సపోర్ట్ చేస్తారు అని అయితే నేను కన్ఫామ్గా అనుకుంటున్నాను. ఇంకా మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మాకైతే ఇంకా వీడియోస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, మనము ఇప్పుడు పైపింగ్ ఎలా అటాచ్ చేసుకున్నామో ఆ విధంగా అయితే మెయిన్ క్లాత్ కూడా అటాచ్ చేసుకుందాం కదా. అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు నెక్ షేప్ చుట్టూ ఉన్న వేస్ట్ క్లాత్, మళ్ళీ వచ్చేసి బాటమ్ సైడ్ ఉన్న వేస్ట్ క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత మనం బాటమ్ సైడు ఓపెన్ ఉంటుంది కదా, ఆ ఓపెన్లో నుంచి మనము ఉల్టా అయితే చేసుకోవాలన్నమాట బ్లౌజ్ పీసు. ఇంకా అలా చేసుకున్న తర్వాత షేప్స్ అనేది నీట్గా టర్న్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్తో కానీ ఇంకా లేదంటే సీజర్తో కానీ చేసుకోవాలన్నమాట. మనకి షేప్ నీట్గా వస్తుంది. అప్పుడు చూడండి ఇలా వచ్చింది. మనం మళ్ళీ ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ అయితే చేసుకోవాలన్నమాట. ఐరన్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ ఓపెన్ అని చెప్పాను కదా, అప్పుడు మధ్యలో పెట్టుకొని బ్లౌజ్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఐరన్ చేసుకోవాలన్నమాట. మనం ఉల్టా చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకున్న తర్వాత ఇంకా మనం లైనింగ్ అయితే ఉంటుంది కదా, లైనింగ్ చుట్టూ అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ వేసుకొని ఇంకా ఎక్స్ట్రా ఉన్న చుట్టూ క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఇంకా మనకు బ్యాక్ ఓపెన్ మళ్ళీ పెట్టుకోవాలి. మనమైతే అంత మొత్తం రెడీ చేసుకున్నాక, ఎందుకంటే మనం ఫస్టే ఓపెన్ పెట్టుకున్నాం అనుకో చాలా రిస్క్ అండి, కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాము ఏది ఎటు సైడు అనేసి. అందుకని మనం ఫస్ట్గానే బ్యాక్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత డాట్స్ అన్నీ పట్టిన తర్వాత మనం ఓపెన్ చేసుకొని సెంటర్కి మళ్ళీ కాజా పట్టీ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఎంతమంది చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఎంతమంది బ్లౌజ్ స్టిచ్ చేస్తారు అని. కానీ చాలామంది ఫస్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాతనే బ్లౌజ్ స్టిచ్ చేశారనమాట. ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడే చాలామంది ఓపెన్ సైడ్ పెట్టుకొని కట్ చేస్తారు. నేను అలా కాదండి, ఎప్పుడు ఇలానే చేస్తానన్నమాట బ్లౌజు. ఇప్పుడు చూడండి ఇలా రెండు కరెక్ట్గా పెట్టుకొని
ఇప్పుడు మనం సెంటర్కి అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈజీగా బాటం పట్టి కాజా పట్టి అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు మనకి కస్టమర్స్ ఇచ్చింటారు కదా బ్లౌజు, ఇంకా ఆ బ్లౌజెస్లో చూసుకొని ఏ పక్క ఏది ఉంది అనేసి మనము కాజా పట్టి ఉక్సు పట్టి కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపించే పద్ధతిలో సులువుగా ఉంటుందన్నమాట. పోట్లీ బటన్స్ పెట్టుకోవడానికి, ఇంకా అలాగే బ్యాక్ ఓపెన్కి సులువుగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వీడియోలో చూసే విధంగా అయితే మీకు అర్థమవుతుంది, కానీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది మీకు. నెక్స్ట్ ఇదే బ్లౌజు ప్రిన్స్ కట్ స్టార్ నెక్ ఎలా పెట్టుకోవాలి అనేది అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా నాకు కొంచెం మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను కాజా పట్టి అయితే కుడుతున్నాను. తెలుసు కదా మనకు కస్టమర్స్ ఇచ్చిన బ్లౌజ్కి ఎటు సైడ్ ఉంది కాజా పట్టి ఉక్సు పట్టి అనేది చూసుకొని స్టిచ్ చేయాలి. ఎందుకంటే మనం ఎప్పుడు స్టిచ్ చేసేలాగా ఒకటే సైడ్ చేసామనుకో ఒక్కొక్కరు బ్లౌజ్ ఒక్కొక్కరిలాగా వేసుకుంటారు కదా. అందుకనే వాళ్ళ ఆల్తే బ్లౌజ్లో ఎలా ఉంటే మనం అలా స్టిచ్ చేసేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను రైట్ సైడ్ది కాజా పట్టి, లెఫ్ట్ సైడ్ది బటన్ పట్టి చేసుకుంటున్నాను ఉక్సు పట్టి. ఇంకా ఈ విధంగా ఎంతమంది చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో నచ్చితే లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా అలాగే నా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది వచ్చేసి కాజా పట్టి. ఇప్పుడు వచ్చేసి ఉక్సు పట్టి అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ మార్క్ ఎందుకు వేస్తున్నాను అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ మనము పోట్లీ బటన్స్ పెట్టుకోవాలి కదా, అందుకని నేను మార్క్ అయితే వేస్తున్నాను. ఇంకా అలాగే పోట్లీ బటన్స్ నేను ముందే రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంకా పోట్లీ బటన్స్ ఎలా చేసుకునేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. నెక్స్ట్ వీడియో చేసి చూపిస్తాను అనమాట, నేను ఏ విధంగా పోట్లీ బటన్ చేస్తాను అనేది. చాలా ఈజీ. ఇంకా మనము పోట్లీ బటన్ పెట్టుకోవాలి అనుకుంటాం కదా, అప్పుడు ఏ సైజ్ పెట్టుకోవాలి, 1 ఇంచా, 1.5 ఇంచా, 2 ఇంచుల అనే ఐడియా పైన మనము ఆ పోట్లీ బటన్స్ అయితే బ్యాక్ సైడ్ పెట్టుకోవాలా. ఫస్ట్ పోట్లీ బటన్స్ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ అయితే అటాచ్ చేసుకోవాలా. అప్పుడైతే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టామనుకో తర్వాత గలీజ్గా కనబడిస్తుంది అనమాట పోట్లీ బటన్స్ పెట్టినప్పుడు. అందుకని ఫస్ట్ పోట్లీ బటన్స్ కుట్టుకొని మళ్ళీ క్లాత్ వేసుకొని మళ్ళీ కాజా పట్టి కానీ ఉక్సు పట్టి కానీ పెట్టుకోవచ్చు మనము. ఇంకా ఈ వీడియో కనుక ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్కి వచ్చేట్టుగా అయితే పోట్లీ బటన్స్ పెట్టుకున్నాం కదా. ఇంకా పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటుంది కదా, అది నీట్గా కట్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం మందంగా ఉంటుందన్నమాట, అందువల్ల కట్ చేసుకోండి కొంచెం. ఇప్పుడు మనం ఏ సైడ్ అయితే పోట్లీ బటన్స్ పెట్టుకున్నామో అటు సైడు క్లాత్ అయితే వేసుకొని ఇలా మనం వేసుకున్న పోట్లీ బటన్స్ పక్కలోనే ఒక లైన్ అయితే వేసుకోవాలన్నమాట. వేస్ట్ క్లాత్ అయితే పెట్టేసి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకైతే అర్థమవుతుంది. చూస్తున్నారు కదా ఇప్పుడు వీడియోలో ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు పోట్లీ బటన్స్ మనకి వెనకాల సైడ్ కూడా కనపడవు అన్నమాట. నీట్గా వస్తుంది ఫినిషింగు ఈ విధంగా. ఇప్పుడు ఇంకా మనము ఇంకా కాజా పట్టి రెడీ అయిపోయినట్లే అనమాట. ఇప్పుడు వచ్చేసి ఉక్సు పట్టి వేసుకుంటున్నాం. మనం ఉక్సు పట్టికైతే పోట్లీ బటన్స్ పెట్టుకోవాలి.
ఎందుకంటే ఉక్స్ పట్టీకి పెట్టుకుంటే మనకు కవర్ అయిపోతుంది అనమాట. అందుకని ఉక్స్ పట్టీకి అయితే పెట్టుకోవాలన్నమాట పోట్లీ బటన్స్. ఇంకా ఈ వీడియో కనుక ఎంతమందికి నచ్చిందో అనేది లైక్ చేసేసేయండి ఫ్రెండ్స్. మీరు ఏ విధంగా ఇలా పోట్లీ బటన్స్ పైపింగ్ ఇచ్చుకుంటారో నాకు కామెంట్ చేయండి. అలాగే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. వీడియో నచ్చితే కనుక లైక్ చేసేది మాత్రం మర్చిపోకండి. ఇంకా అలాగే నేను మీ దగ్గర నుంచి కోరుకునేది ఒక విషయం, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి బ్లౌజ్ మోడల్స్తో అయితే మేము ముందుకు వస్తూ ఉంటాను. ఇంకోటి వచ్చేసి నేను మంచి మంచి డోర్ మాలలు కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా లాస్ట్ ఫైనల్ అయితే ఇలా ఉంది లుక్.